అక్క మీ అవ్వగారోళ్ళు ఓ ఎకరం అమ్మిండ్రటగా నీకెంత ఇచ్చిండ్రు? ఏ ఎక్కడ దిశల్లే, ఓ 10 తులాల బంగారం పెట్టిండ్రు గంతే, కడమదంతా మా అన్నలే తీసుకున్నారా అన్నదట ఒగామె. 10 తులాలంటే 15-16 లక్షలు. మరి నీ ఫ్లాట్ అమ్మిన పైసలు వాళ్ళకిళ్ళకిచ్చిడేంది? సప్పుడు గంట ఇంత బంగారం కొనేద్దాం, రేపు బుజ్జికి అక్కరికస్తుంది అని ఓగింట్లా. ఏ నువ్వేం ఫికర్ చేయకు, అంతలావు పైకం అవసరం పడితే బంగారం బ్యాంకులో పెట్టి తెద్దంతి అని ఇంకో ఇంట్లా. అబ్బా అప్పట్లో కొనేసిందే నయమైంది, ఇవాళ కొనాలంటే మనతోటేమవ్వు అని చాలా మంది ఇంట్లో నడిచే చర్చలు. ఇప్పుడు గీ ముచ్చట దేనికి చెప్తున్నామంటే, మీ ఇంట్లో ఎంత బంగారం ఉందో గానీ మీ పక్కింటోళ్ళ ఇంట్లో, ఎదురింటోళ్ళ ఇంట్లో, ముంగటున్నోళ్ళ ఇంట్లో, ఇట్లా ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశమంతా చూస్తే ఎంత ఉందో ఎరికేనా? 25,000 టన్నుల కాంచెల్లి 35,000 టన్నుల దాకా. టన్ను అంటే 1000 కిలోలు. ఆ లెక్కన 3 కోట్లకెంచి 3.5 కోట్ల కేజీల బంగారం ఉన్నట్టు. మొత్తం కాదుల్లో ఇళ్ల బీర్వాల, బ్యాంకులల్లా భద్రంగా దాచిన నగలు, నాణాలు, కడ్డీలు, బిస్కోట్లు, బోస్కోట్ల లెక్క ఇదంతా. ఇక పైసలల్లా ఈ మాల్ విలువ ఎంత అంటే 462 లక్షల కోట్లు. అగో మా ఇంట్లో ఎంత బంగారం ఉన్నదో మీకేమెరకాని గుస్సా కాకుండ్రి. బిజినెస్ లెక్కలు బయట పెట్టే అసాచోమ్ అనే సంఘము అందాజతోటేసిన లెక్కల రిపోర్టు మేము చెప్తున్నాం. చింతపండు లేని ఇల్లు ఉంటదేమో గానీ ఇవాళ రేపు బంగారం లేని ఇల్లు అయితే ఉండదు. మళ్ళా గుళ్ళు గోపురాలల్లో దేవుళ్ళ నగల లెక్కలు తీస్తే అది ఇంతకంటే ఎక్కువనే ఉంటదట. భారతదేశం అంటేనే బంగారు దేశం. మరి దునియాలో చైనా తర్వాత బగ్గ కాయి చేసేది మనమే. 11 నెలలనే 6 లక్షల కోట్ల మాల్ బయట దేశాలకెళ్ళి వచ్చిందంటే చూడుండ్రిగా.